ఎప్పుడు చూడు తిండి గోలే అని మాత్రం అనుకోకండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదైతే ప్రసాదం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు మంచిగా రెడీ అయిపోయావు అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు వచ్చేసి మీరే చూడండి. సో నేనైతే చక్కగా రెడీ అయ్యి ఇంట్లో దీపమ్మని మంచిగా పూజ చేసేసి బయటైతే వెళ్ళాననమాట. బయట ఎందుకు వెళ్ళాను ఏంటనేది కూడా ఇప్పుడు ఒకసారి అయితే చూసేయండి. క్యూలో నిల్చుకున్నాను కదా! మరి క్యూలో ఎందుకు నిల్చుకున్నాను ఏంటంటే పూజ సామాన్ల కోసం. యెస్. అంటే ఇప్పుడు ఇది చూసిన వెంటనే మీకందరికీ అర్థమైపోయి ఉంటుంది గదా! ఆ! నాకు తెలుసులే కొంతమందికే అర్థమై ఉంటదనమాట. అందరికీ అర్థమైండదు. సో, ఇదొచ్చేసి దీపత్ పూజ అనమాట. శ్రీ అంకాల పరమేశ్వరి టెంపుల్ బెంగుళూరు. యాక్చువల్లీ నాదైతే 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి ఈ రోజుతో 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందనమాట. అంటే నేను ఈ ఇంటికొచ్చి చాలా ఇయర్స్ అయింది. 6 ఇయర్స్, 7 ఇయర్స్ అయింది. బట్ నేనైతే 3 ఇయర్సే కూర్చున్నాననమాట. అండ్ పూజలో కూర్చుంటే చాలా హ్యాపీ అండ్ అంటాం గదా! సో, మైండ్ చాలా అంటే చాలా బావుంటదనమాట. సో, అందరం ఆల్‌మోస్ట్ కూర్చొని వెయిటింగ్‌లో ఉన్నామనమాట. ఎందుకంటే పూజ స్టార్ట్ చేయాలి కదా! సో, మళ్ళీ మేమైతే నీళ్ళు చల్లి ముగ్గైతే వేసేసామనమాట. సో, చాలామంది ఫస్టే చేసి రెడీ చేసి పెట్టుకున్నారు. బట్ అక్కడ పూజ చేసి చెప్పేటప్పుడే మనం అన్నీ చేసుకోవాలనమాట. సో, మరి వాళ్ళు చెప్పినప్పుడు మనం ఒక్కొక్కటే రెడీ అయితే చేసుకొని పెట్టుకుంటూ ఉండాలా. ఫస్ట్ అక్కడ చెప్పారనమాట. ఫస్ట్ మనకి అపోజిట్‌లో ఉన్న ఒత్తికైతే దీపం ముట్టించాలని. అదయిన తర్వాత పూజ స్టార్ట్ అవుతుందనమాట. సో, వాళ్ళు చెప్పిన విధంగా చే చే చేస్తూ పోతూ ఉండాలనమాట. సో, చాలామంది సంవత్సరానికి ఒకసారి ఈ పండగ కోసం కాసుకోని ఉంటారనమాట. ఎందుకంటే దీపత్ పూజ కదా! ఆడవాళ్ళు చాలా బావుంటది. అండ్ వాళ్ళ పసుపు, కుంకుమ కోసం ఈ పూజ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి. సో, అందరూ చాలా అంటే చాలా మంచిగా రెడీ అయ్యి వచ్చారనమాట. అండ్ చక్కగా పూజలో కూర్చొని అంతా ఉన్నాం. చూసారా? మీరు చూడండి. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పూజకి చాలామంది ఉపవాసంతో వస్తూ ఉంటారనమాట. బట్ 2, 3 అవర్స్ పైనవుతుంది గాబట్టి, చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉంటే ప్రాబ్లమ్ అవుతుందని తినేసి అయితే రమ్మంటారు. కానీ కూడాను చాలామంది ఉపవాసంతోనే చేస్తారనమాట. నేను కూడా 2 ఇయర్స్ కూడా ఉపవాసంతో చేశా. అండ్ ఈ ఇయర్ కూడాను నేను అంటే కొంచెం మజ్జిగలాగా తాగాననమాట అంతే. అంటే తినలేదు గాబట్టి ఉపవాసం ఉన్నట్టే గదండీ లెక్క. సో, మరింకేంటి పూజ స్టార్ట్ అయింది. ఇప్పుడొచ్చేసి అన్ని దీపాలు అంటించమనైతే జెప్పారనమాట. సో, దాని నుంచి అన్ని దీపాలైతే అంటిస్తున్నాం. అండ్ ఇంకోటేంటంటే అది ఆరిపోతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ వెలిగిస్తూనే ఉన్నామనమాట. ఒక్కొక్కరైతే పట్టుకుంటూ గాలికి ఆరిపోకుండా చూసుకుంటూ ఉన్నారనమాట. మరి మీరున్న ప్లేస్‌లో ఇలాంటి పూజ జరుగుతుందా అనేది కామెంట్ అయితే జేసేయండి. మేమైతే పూజలో కూర్చున్నాము. ఇదిగోండి ఎంత బావుంది తెలుసా అసలు. ఇక్కడ ఇక్కడ చూడడం కన్నా డైరెక్ట్‌గా చూస్తే చాలా బాగుంటుంది. ఎన్ని దీపాలు ఎంత బావుంటదంటే తెలుసా? హా! ఇంకేంటి ఫ్రెండ్స్, చక్కగా అంటే కాసేపు గ్యాప్ ఇస్తారనమాట. సో, అప్పుడు చెప్పుకుంటామనమాట. అండ్ ఇప్పుడైతే వచ్చేసి టెంకాయ ఇచ్చారు కదా! సో, అది కొడుతున్నారనమాట. అంటే ఇక్కడ వచ్చేసి మేమైతే ఒక్క రూపాయి కూడా పర్చేజ్ చేసి ఏమి తీసుకోం. ప్రతి ఒక్కటి టెంపుల్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారనమాట. బ్యాగ్‌తో ఆయిలు, ఒత్తులు ప్రతి ఒక్కటీను మనమేంటంటే మన ఇంట్లో నుంచి దీపము, తర్వాత ప్లేట్లు, గంట అవి మాత్రమే తీసుకోవాల్సుంటది. మరింక ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో, ఇప్పుడైతే ప్రసాదం అండి. ఇక్కడ ప్రసాదం టోకెన్ ఇస్తారండి. సో, మనం ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత ప్రసాదం అనేది ఇస్తారనమాట. అండ్ ఈ ప్రసాదం కూడా చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఇది పెట్టి కూడా మనం పూజ అనేది చేస్తామనమాట. ఇదిగోండి ఇది పెట్టి కూడా పూజ చేస్తాము. నేను ఇక్కడ ఉండి ఎన్నో ఇయర్స్ అయినా కూడా నేను చేయలేదండి. సో, 3 ఇయర్స్ నుంచి నేను గూడా అయితే చేస్తున్నాననమాట.
సో, మీరున్న ఏరియాలో మీరు కూడా ఇలాంటి పూజ చేసుంటే కామెంట్ అయితే చేసేయండి. సో, ఇక్కడైతే అందరూ దీపం ఆరిపోకుండా అయితే చూసుకుంటారనమాట. అదిగో అక్కడ చూడండి చేయి చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇంకేంటంటే అక్కడ అమ్మవారికి మంగళహారతి అయితే ఇస్తున్నారనమాట. హా! అదిగోండి ఇస్తున్నారు కదండీ! సో, అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే నేను కూడా బావుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ దీపత్ పూజ అనేది ఎవ్రీ ఇయర్ సండే అయితే చేస్తున్నారనమాట. ఫైనల్లీ అమ్మవారికి కూడా హారతయితే ఇస్తున్నారు. అండ్ సౌండ్ కూడా ఒకసారి మీరైతే వినండి. సో, పూజ అనేది ఫైనల్‌గా అయిందనమాట. ఇంకేంటి ఫైనల్ పూజ ఇదే అనమాట. సో, మరి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. మరి అందరూ చూడండి అందరూ ఎత్తిపెట్టుకొని ఎళ్తున్నారు. నేనైతే ఇంటి ముందరే గాబట్టి దీపాన్ని అలానే తెచ్చేసి అలానే పెట్టాననమాట. మరి అందరూ దూరం ఉంటారు గదండీ! సో, వాళ్ళైతే చెప్తారు ఆఫ్ చేసి తీసుకొనెళ్ళమనైతే చెప్పారనమాట. సో, ఆఫ్ చేసేసి అయితే తీసుకొనెళ్తున్నారు ప్రతి ఒక్కరును. మరి నేనైతే ఇంటికైతే చూడండి వచ్చేసి నేను ఆ దీపం పెట్టి తర్వాత దీపాన్ని గూడా అంటించాననమాట. ఎందుకంటే ఇంకొకసారి పూజ చేయాలి గదా అని ఇంకొకసారి అయితే అంటించాను. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.